ఆధ్యాత్మిక మిత్రులారా, దశాననుడు హనుమను వధించమని ఆజ్ఞ ఇచ్చేటప్పటికి సభలో ఉన్నటువంటి విభీషణుడు దశాననుడికి నమస్కరించి, మహారాజా, దూతను వధించడం లోకసమ్మతం కాదు, అది రాజనీతి కూడా కాదు. కనుక అతన్ని మీరు రోషానికి పోయి ఇటువంటి నిర్ణయం తీసుకోవడం వల్ల మీరు చదివిన ధర్మశాస్త్రాలకే విలువ లేకుండా పోతుంది. అందుచేత మరొకసారి మీరు దీని గురించి ఆలోచించవలసిందని ప్రార్థన చేశాడు. అప్పుడు దశాననుడు, విభీషణ, అక్షకుమారునితో పాటు అనేక వేల మంది రాక్షస వీరులను వధించాడు ఇతను. వీడు దూత కాదు. దూత అయితే తను వచ్చిన పనిని రాజుకు వినిపించి రాజు చెప్పిన మాటను తన ప్రభువుకి చేరవేయాలి. అంతే తప్ప ఇతడు ఈ రకంగా ధర్మం తప్పాడు కాబట్టి అనేక వేల మంది రాక్షస వీరులను వధించాడు కాబట్టి ఇతన్ని వధించడంలో ఏమాత్రం తప్పు లేదు. వీడు పాపి, వీడిని శిక్షించడమే మంచిదని చెప్పి అంటాడు. అనేటప్పటికీ విభీషణుడు మరల, ప్రభు, ఇంతవరకు ఏ దేశంలోనూ కూడా దూతను వధించడం అనేది జరగలేదు. అందులోనూ అతడు వానరుడు, ఎవరో పంపగా వచ్చినవాడు కనుక మరొక్కసారి మీరు ఆలోచించవలసిందని చెప్పడంతో దశాననుడు మంత్రుల వంక చూస్తాడు. ప్రశస్తుడు కూడా ఇదే విషయాన్ని చెప్తాడు. ప్రభు, ఇంతవరకు ఏ రాజ్యంలో కూడా దూతను సంహరించడం జరగలేదు. అంగభంగం చేయొచ్చు, శిరోముండనం చేయొచ్చు, అతని శరీరంలో చెరగని ముద్రలను వేయొచ్చు, అనేక రకాలుగా అవమానించవచ్చు, కానీ వధించడం మాత్రం ఎక్కడా జరగలేదు. అందులోనూ ఒక వానరుణ్ణి లంకేశ్వరుడు ఇలా చేశారన్న మాట మీ ప్రతిష్టకే భంగం ఏర్పడుతుంది అని చెప్పేటప్పటికి అప్పుడు సరే, అయితే అలాగే మీ అభిప్రాయాన్ని నేను గౌరవిస్తున్నాను. కోతికి తోకే అందం, ఆ తోక అంటే వాళ్ళకి చాలా మక్కువ ఉంటుంది. కాబట్టి ఆ తోకకు నిప్పు పెట్టి కాల్చి అతన్ని అవమానించండి అని చెప్పి దశాననుడు సభ నుండి వెళ్ళిపోతాడు. ఆ తరువాత అనేక వేల మంది రాక్షసుల్ని చంపిన కోపంతో ఉన్నటువంటి ఈ రాక్షస సమూహము, పురజనులు కూడా తమ ఇంటి దగ్గర ఉన్నటువంటి నూలు వస్త్రాలను, నూనెను, నేతిని మొదలైన వాటిని తీసుకొచ్చి హనుమ తోకకు వాటిని బాగా చుట్టి ఆ నూనెతో వాటిని బాగా తడిపి ఆ తరువాత ఆ తోకకు నిప్పు పెట్టారు. నిప్పు పెట్టేటప్పటికి అప్పుడు హనుమ వెంటనే తన బంధాలన్నిటిని తెంచుకుని తన చుట్టూ ఉన్నటువంటి రాక్షస యోధులందరినీ కూడా చితక్కొట్టి తను ఎగిరి పైనున్న ద్వారం పైకి కూర్చున్నాడు. మంట విపరీతంగా వస్తుంది, కానీ
ఆ వేడి మాత్రం హనుమకు తగలటం లేదు. వెంటనే ఆయనకు చాలా ఆశ్చర్యం వేసింది. సముద్రుడు మైనాకుడు నన్ను దయతో చూసినట్లుగా అగ్నిదేవుడు కూడా నన్ను తన వేడి నాకు తగలకుండా చేస్తున్నాడా? విష్ణు అర్హత కలిగినటువంటి సీతారాముల యొక్క శక్తి నన్ను కాపాడుతోందా? ఏం జరుగుతోందని చెప్పి ఆలోచించాడు. అప్పుడు అగ్నిదేవుడు నాకు తన వేడి తగలకుండా నా శరీరాన్ని రక్షిస్తూ ఉన్నాడు కాబట్టి అతను నాకు మహా ఉపకారం చేశాడు. అతనికి నేను విందు చేస్తాననుకున్నాడు. అంతలో త్రిజట చెప్పిన స్వప్నం ఆయనకి గుర్తొచ్చింది. వెంటనే అక్కడి నుంచి ఆ పైనున్న భవనానికి నిప్పంటించి గుండ్రంగా తిరగడం ప్రారంభించాడు. ఆ భవనం అంటుకుంది. ఆ భవనం అంటుకోగానే మరో భవనం వైపుకి ప్రయాణం చేశాడు. ఇలా ఒక్కొక్క భవనాన్ని దహనం చేస్తూ బంగారు లంకను పూర్తిగా దహనం చేయడం ప్రారంభించాడు ఆంజనేయ స్వామి. లంకా దహనంలో ఈ తోక యజ్ఞంలో పాల్గొన్నటువంటి వారందరికీ కూడా యజ్ఞంలో పాల్గొన్న వాళ్ళకి ప్రసాద వితరణ ఎలా జరుగుతుందో అలాగే ఈ తోక యజ్ఞంలో పాల్గొన్నటువంటి ఆ రాక్షసులందరికీ కూడా ఈ అగ్ని పంచబడింది. వాళ్ళిచ్చిన గుడ్డలతోనే, వాళ్ళిచ్చిన నూనెతోనే, వాళ్ళిచ్చిన నేతితోనే, వాళ్ళు పెట్టిన అగ్నితోనే వాళ్ళకి ప్రసాద వితరణ జరిగి మొత్తం లంకా నగరంలో ఉన్నటువంటి అన్ని ఇళ్ళు కూడా కాలి భస్మ అవడం ప్రారంభిస్తుంది. ఆఖరికి రావణుని భవనాన్ని కూడా కాల్చి ఆ తర్వాత హనుమ తిన్నగా సీత మాతకు కలిసి ఆవిడ ఆశీస్సులు తీసుకుని తిరుగు వెళ్ళాలనేటటువంటి సంకల్పంతో అశోకవాటికలోకి ప్రవేశించాడు. అప్పటికే త్రిజట సుజటల ద్వారా ఈ హనుమ విషయం అంతా కూడా సీతకు తెలిసి ఆమె కూడా ఆ అగ్నిదేవుడు కూడా హనుమకు సహకరించాడని చెప్పేసి చాలా ఆనందిస్తుంది. ఆ తర్వాత ఆమె అనుమతి తీసుకుని హనుమ తిరిగి శ్రీరామ దర్శనానికి వెళ్తూ ఆమెకు నమస్కారం చేస్తాడు. నాయన, నీవు మహాశక్తివంతుడువు, నీ ఒక్కడవే లంకను ఇంత చేశావంటే రామలక్ష్మణులు వచ్చి రావణుని దండించి నన్ను తీసుకువెళ్తారన్న ధైర్యం నాకు చిక్కింది అని చెప్పి తను ఇచ్చినటువంటి చూడమని ఇన్ని జాగ్రత్తగా రామునికి అందించమని చెప్పి ఆశీస్సులు అందించి పంపిస్తుంది. అప్పుడు హనుమ ఆనందంగా సీతను చూశానన్న ఆనందంతో పర్వతాలపైకి వెళ్ళి అక్కడి నుంచి ఆకాశ మార్గంలో దిగాడు. హరి ఓం.